అపోస్తలుల కార్యములు 3వ అధ్యాయము 6వ వచనములో పేతురు, వెండి బంగారములు నా యొద్ద లేవు గాని నాకు కలిగినదే నీకిచ్చుచున్నాను, నజరేయుడైన యేసుక్రీస్తు నామమున నడువుమని చెప్పి అని చూస్తూ ఉన్నాము. వారు ధనవంతులు కారు అనేది వాస్తవము. వారు ధనవంతులై ఉండినట్లయితే వారు భిక్షగానికి ఒక 10 రూపాయల నోట్ను ఇచ్చి ఉండేవారు. అతడు వారిని పొగిడి ఉండేవాడు. ఆ ప్రకటన చేయుటకు యోహాను మరియు పేతురు సిగ్గుపడలేదు. ఒక క్రైస్తవుడు పేదవానిగా ఉండుటకు సిగ్గుపడడు. అతడు ఇతరులను భిక్షమడుగడు. భిక్షమడుగుట ఒక మర్యాద గల కార్యము కాదు. కొంతమంది సువార్తకులు దేనినో ఆశించి ఒక ఇంటి నుండి మరి ఒక ఇంటికి వెళ్ళుట ద్వారా వారు దేవునిని అగౌరవపరుచున్నారని మర్చిపోతారు. దేవుని బోధ ఆ విధమైనది కాదు. ఆయన ఒక ఆశ్చర్యకరుడు మరియు ధనవంతుడైన దేవుడు. నీవెల్లప్పుడూ ఆయనలో నిలిచి ఉన్నట్లయితే నీకు కొదువ ఏమీ ఉండదు. క్షామములో ఉండునట్లు దేవుడు నిన్ను అనుమతించినట్లయితే అప్పుడు ఆ క్షామమునకు కొంత అర్థము కలిగి ఉండును. ఒక ఉద్దేశంతో దేవుడు దాన్ని అనుమతించాడు. నీ అవసరతలు మరియు అనారోగ్యతలు ధన్యకరము. నీవు ఎదుర్కొన్న సమస్యలు ఒక ధన్యత. నా యొద్ద వెండి బంగారము లేదు, దయచేసి మీరు కలిగి ఉన్న దానిలో కొంచెము దయచేసి నాకు ఇవ్వండి అని మేము అడగం. ఎందుకనగా అది ఒక దేవుని బిడ్డ యొక్క స్థాయిని కాపాడుకొనుట కాదు. అయితే పేతురు మరియు యోహానులు వెండి మరియు బంగారము లేదని వారి హృదయమంతటితో ప్రకటించారు. యేసు వారి యొద్దకు వచ్చిన దినమును వారు జ్ఞాపకం చేసుకున్నారు. నీవు ఒక బండ అని పేతురుకు చెప్పబడింది. యేసుక్రీస్తు యొక్క ప్రత్యక్షతను నీవు కలిగి ఉన్నావా? అప్పుడు ఇండియా యొక్క సంఘము దాని మీద కట్టబడును. దేవుని యొక్క ప్రత్యక్షతలను పట్టుకొని ఉండుము. తన యొద్ద వెండి లేదని పేతురు చెప్పినప్పటికీ అతనితో యేసును కలిగి ఉన్నాడు. ఒకనాడు పేతురు తన శరీర సంబంధమైన మనస్సు గల జ్ఞానంతో వచ్చాడు. అతడు చాలా అభిప్రాయములు గలవాడు మరియు యేసు సిలువకు వెళ్ళుటను బలముగా వ్యతిరేకించాడు. అతడు యేసు ద్వారా గద్దించబడినాడు. ఆ గద్దింపు యొక్క తీవ్రతను పేతురు ఎట్లు భావించాడో మనకు తెలియను. యేసులాంటి మనిషి అతన్ని సాతాను అని పిలిచినప్పుడు దాన్ని స్వీకరించుట కొన్నిసార్లు కష్టముగా ఉండును. సాతాను మనలో కూడా తన తల ఎత్తును. కాబట్టి దేవుడు ఒక దెబ్బ ఇవ్వవలసి ఉన్నాడు. పేతురు సమస్తమును విడిచిపెట్టాడు. అది మత్తయి 19వ అధ్యాయం 27 నుంచి 29లో చూస్తాం. నీవు ఈ విధముగా చేసినప్పుడు నీ సమస్త దీవెనలు కలిగి ఉంటావు అని యేసు అర్థం. పేతురు సమస్తమును విడిచిపెట్టడం నిజము. ఇప్పుడు తన చేతుల గుండా పరలోకపు శక్తి ప్రవహిస్తూ ఉన్నది. అది కుంటివాని శరీరము గుండా ప్రవహించినది. పేతురు నుండి సృజనాత్మక శక్తి మరియు పరలోకపు స్వస్థత బయటకు ప్రవహిస్తూ ఉన్నది. పసరు పురుగులు మరియు గొంగళి పురుగుల ద్వారా వ్యర్థపరచబడిన నీ జీవితకాల సంవత్సరాలను దేవుడు పునరుద్ధరిస్తాడు. నీవు యేసును వెంబడించినట్లయితే ఆయన నిన్ను ఏమి చేయగలడో నీవు ఎరుగుదువా? చాలా కుటుంబములు సంతోషంగా తయారవుతాయి. చాలామంది కుంటివారు సమాజంలో ఇతరులపై ఆధారపడువారు బలమును పొంది వారి కాళ్ళ మీద వారు నిలువబడగలరు. ఇండియాలో పేదరికమునకు కారణము నైతిక విలువ లేకపోవుట. నీవు పేదరికమును వెళ్ళగొట్టుదువు. నాకు వెండి మరియు బంగారములు ఇష్టం లేదు, నేను యేసులో సమస్తమును కనుగొన్నాను. విద్య లేనివాడైన పేతురు తన ప్రసంగము ద్వారా గొప్ప సమూహమును కదిలించాడు. దేవుడు బహుశా నిన్ను తీవ్రముగా గద్దించును గాని అది పర్వాలేదు. దేవుని గద్దింపులు మంచివి. ఎన్ని విరిగిన హృదయాలు నీవు కట్టుచున్నావు. అన్ని విషయాల్లో దేవుడు వారికి సహాయం చేయగలడన్న విశ్వాసము ఎన్ని హృదయాల్లో నీవు సృష్టిస్తూ ఉన్నావు. నీ డబ్బు నాకు వద్దు అని అబ్రహాము సొదొమరాజుతో చెప్పాడు. వెండి మరియు బంగారము లేకుండుటను బట్టి నీవు సంతృప్తితో ఉన్నావా? యేసులో కదిలించబడిన విశ్వాసము కలిగి ఉన్నావా? ఈ సహవాసము అటువంటి విశ్వాసం మీద కట్టబడింది. నీ విశ్వాసము ఈ పనికి ఒక గొప్ప సహాయము. మేము వెండి మరియు బంగారమును కలిగి ఉండలేదు, అయితే దేవుడు మా కొరకు కలిగి ఉన్న వాటినన్నిటినీ మేము కలిగి ఉన్నాము. అవి ఏవనగా ఆనందము, ఆరోగ్యము, సమాధానము, సమృద్ధి మొదలైనవి. మేము ఆయన మహిమ కొరకు జీవించుటకు దేవుడు మమ్మను బలపరచును. తరువాత తరం వారు నిన్ను మర్చిపోవుట చాలా కష్టంగా ఉండును. ఈయన తండ్రి తన మాదిరి ద్వారా సరైన మార్గంలో నన్ను నడిపించాడు.
నా ఇంటిలో వ్యతిరేకమైన శక్తులు కానీ వ్యతిరేకమైన భావములు కానీ లేవు. యేసు నన్ను పిలిచినప్పుడు నా తల్లిదండ్రులు వెళ్ళటకు అనుమతించారు. నా తల్లిదండ్రులు నన్ను వెనుకకు లాగలేదు అని నీ పిల్లలు నిన్ను దీవించి నిన్ను గూర్చి పై విధముగా చెప్పగలరు. ఎటువంటి కృతజ్ఞత గల జ్ఞాపకములను నీ పిల్లలు భద్రపరుచుకుంటారో.